నీ కాలం నా కాలం. కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకుని ఉన్నాడు. అవి తెలుసుకునుట మరి ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, నా జీవిత కాలంలో ఎప్పటి వరకు మనం బ్రతుకుతామో తెలియకపోయినా కూడా అప్పటి వరకు నువ్వు నేను దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఆయన మహిమ కొరకే జీవించాలి. దేవుడు అందుకే నీకు ఈ దేహాన్ని ఇచ్చి ఈ దేహంలో కొంతకాలపు ఆయుష్కాలాన్ని నీకు పెట్టాడు దేవుడు. ఈ కాలం తెలుసుకోవడానికి మనిషి నేను ఎప్పుడు చచ్చిపోతానో లేకపోతే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను అనుకుంటున్నావు, కానీ ఈ పని నాకు ఇవ్వబడిన ఈ జీవితకాలం ఎంతో నాకు తెలియదు. కాబట్టి నేను బ్రతికేంత వరకు కూడా నా తండ్రికి నమ్మకంగా ఉండాలి, యేసుక్రీస్తు వారి వల్లే అనే ఆలోచన